భక్త మహాశయులకు పుర ప్రజలకు తదితర గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు ఈరోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించి 35 సంవత్సరాలు దాటి 36వ సంవత్సరంలో అమ్మవారు అడుగు పెడుతుంది. కావున ప్రత్యేకముగా నిన్న ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అంకురారోపణ, ధ్వజారోహణ ఉదయం జరిగాయి. సాయంకాలం అష్టోత్తర కలశాల స్థాపిత ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇవాళ ఉదయం 4:30 గంటలకు శ్రీ స్పీకర్ గారి సతీమణి చింతకాయల పద్మావతి గారు చేతుల మీదుగా మొదటి కలశతో అభిషేకం అమ్మవారికి ప్రారంభించి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్లు, ఆలయ మెంబర్లు, అలాగే పుర ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొని అమ్మవారిని యొక్క ఆశీస్సులు పొందుతూ, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం పురస్కరించుకుని అన్నదాన సంతర్పణ కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులు, పుర ప్రజలు 50 మంది విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి కోరుచున్నాము. అలాగే రేపు రాత్రి 7 గంటలకు శ్రీపుష్ప యాగము, అంటే అమ్మవారిని మనం వివాహం అయిన తర్వాత, పూజా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి ఉయ్యాల సేవ అంటారు. ఈ సేవ చేయడం మహా అద్భుతమైనటువంటిది. దీనికి విరివిగా పుష్పాలు పట్టుకుని అందరూ భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుచున్నాము. నర్సీపట్నం ప్రజలకు నర్సీపట్నం పుర ప్రజలకు ఈరోజు శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం 37వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న మేము విఘ్నేశ్వర పూజతో ప్రారంభించాము. ఈరోజు మార్నింగ్ ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశాము. శ్రీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్ర గారి సతీమణి పద్మావతి గారి చేతుల మీదుగా ఈ అభిషేకం ప్రారంభమైంది. తర్వాత ఈరోజు ఈవినింగ్ శివపార్వతుల కళ్యాణం కూడా జరుగును. అలాగే రేపు మార్నింగ్ అన్నదానం కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ నందు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు సేకరిస్తారని కోరుకుంటున్నాము. ఈ పుర ప్రజలకు ఎల్లవేళ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. Bagaimana
సమహం విశ్వే అనుగ్రహకరాకసిద్ధిరస్తు. వెనకాల మండపాలు చూసుకోవాలండి.